యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపతగిన వాడెవడు? ప్రార్థన. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానములు పొందుచున్న తండ్రి నమస్కారములు. నీ సన్నిధిలోనికి వచ్చి ఉండగా నీ గుడారములో నివసించాలి అంటే ఎట్టి లక్షణములు మాకు అవసరమో బయలుపరచనయున్న తండ్రి వందనములు. నీ గుడారములోనికి వచ్చి నిన్ను చూడగలిగిన స్థితిని నీ బిడలమైన మాకిచ్చి వేయుమని మా మధ్యకు వచ్చి వేసిన ప్రధాన బోధకుడయున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, ప్రభు నామమున కృపా సమాధానములు ఆయన బిడ్డలమైన మనకు తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమెన్. దేవుని గుడారము అనగా దేవుని నివాసము. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. ఆయన గుడారములో మనం నివసించాలి అంటే 7 లక్షణాలని ప్రభు ఇక్కడ మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసం చేయటానికి మోషే నిర్గమాకాండ 24వ అధ్యాయంలో సీనాయి కొండ మీదకి వెళితే ఆయనతో పాటు 70 మంది కూడా వెళ్ళారు. మోషే మాత్రము నన్ను సమీపించాలి, మిగతా వారు దూరంగా సాగిలపడాలి అని ఒక హెచ్చరిక ప్రభు తెలియచేసినట్టు చూస్తున్నాం. కీర్తనలు 2:6లో కూడా మరి సియోను పర్వతం మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ పర్వతం మీద నివాసం చేయాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగినటువంటి వాడు, హృదయపూర్వకముగా నిజము చెప్పేవారే ఆయన పర్వతం మీద నివాసం చేస్తారు. యోహాను పత్రికలో ప్రభు అంటున్నారు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకెక్కువైన సంతోషము లేదు అని. కాబట్టి ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదని, అబద్ధ ప్రమాణం చేయకూడదు అని, నిర్దోషమైన చేతులు కలిగి ఉండి నీతిమంతుల లక్షణాలు కలిగి నిజము పలికితే ఆయన గుడారములో నివాసం చెయ్యొచ్చు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ గుడారాలని గురించి మనం వినేటప్పుడు ఆమోసు గ్రంథము 9వ అధ్యాయంలో గనక మనం చూస్తే ఆమోసు అనే మాటకు భారము మోయువాడు అని అర్థము. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ భారము యెహోవా మీద మోపుము, నీ ఉద్దేశములు సఫలమగును. మొదటి గుడారాన్ని ఇక్కడ మనం చూద్దాం. మరి ఆమోసు గ్రంథము 9:11 పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి పడిపోయిన దావీదు గుడారము. దావీదు గుడారము స్తుతి గుడారము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. స్తుతి చేయరండి రండి సోదరులారా, స్తుతి చేయరండి రండి. స్తుతి గుడారము అనేది దెబ్బతినకూడదు. ఎప్పుడు దేవునికి మనము స్తుతి యాగము చేయవలసిన వారమై ఉన్నాము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. పడిపోయిన దావీదు గుడారమును లేవనెత్తి గోడను బాగు చేసి పోయిన చోట్లన్నీ దేవుడు బాగు చేస్తూ ఉన్నట్ట. ఈ గుడారాలకి మూల పురుషుడు ఎవరు అనేది మనం చూస్తే ఆదికాండము 4వ అధ్యాయంలో మరి
ముఖ్యమైన ముగ్గురు వ్యక్తుల్ని తండ్రి మనకి పరిచయం చేస్తూ ఉన్నారు. ఆది కాండము 4 అధ్యాయంలో మనం గమనించినట్లయితే 20వ వచనంలో ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములో నివసించు వారికి మూల పురుషుడు. ఆదా అనే మాటకు సమృద్ధి అని అర్థము. అలాగునే ఈమెకు ఒక మంచి కొడుకుని దేవుడిచ్చాడు. ఈ కొడుకు విషయంలో మనం చూస్తే గుడారాలకి, పశువులకి మూల పురుషుడుగా ఈయన కనపడుతూ ఉన్నాడు. కాబట్టి గొర్రెలకు మంచి కాపరిని నేనే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరి మొదటి గుడారము వేసినటువంటి వ్యక్తి యాబాలు అనగా ప్రవాహము. దేవుని సన్నిధిలో ఆత్మని ఒక ప్రవాహముగా తండ్రి మనకి దయచేయువారై ఉన్నారు. 21వ వచనంలో ఇతనికి ఒక తమ్ముడున్నాడు. ఇతని పేరు యోబాలు. యోబాలు అనగా స్తుతి. ఒక ప్రవాహముగా దేవుని సన్నిధిలో యాబాలు కనపడుతూ ఉంటే, స్తుతించే స్థితిలో యోబాలు కనపడుతూ ఉన్నాడు. ఇతడు సితారాను, సానికను వాడుక చేయు వారి అందరికీ మూల పురుషుడు. ఇతన్ని బట్టే వాయిద్యాలన్నీ వచ్చి వేసినట్టు చూస్తూ ఉన్నాం. తర్వాత మరి మరొక వ్యక్తి వస్తున్నాడు. అతని పేరు తుబల్కయూను. ఈ తుబల్కయూను అనగా దేవుని కృప అని అర్థము. ఇతడు రాగి పనిముట్లు, పదును కలిగిన రాగి పనిముట్లు కనిపెట్టగలిగినటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథం 28లో చూస్తే రాళ్ళు కరిగించి రాగి తీయుదురు అనే మాట చూస్తూ ఉన్నాం. రాగి చాలా మంచిదని రాగి గ్లాసుల్లో నీళ్లు తాగుతున్నారు కమ్మ అందరూ. మరి ఈ తుబల్కయూన్ని, దేవుని కృప కలిగిన ఈ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రాగి కరిగించి రాళ్ళు తీయుదురు అనే మాటని యోబు గ్రంథం 28లో చూస్తున్నాం. ఎందుకంటే ఆది కాండం, యోబు గ్రంథం ఒకే కాలంలో రాయబడింది. ఈ రాగి అనేది విద్యుత్ శక్తిని, కరెంటుని మనకు చూపిస్తూ ఉంది. ప్రభు చెప్తున్నారు, నేను లోకమునకు వెలుగయ్యున్నాను అని. అలాగనే యాబాలు అనగా ప్రవాహము ఒక గుడారాన్ని వేశాడు. అలాగే యోబాలు స్తుతి, ఇతడు వాయిద్యాలను తీసుకొచ్చాడు. తుబల్కయూను ఒక వెలుగును తీసుకొచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ త్రిత్వము ప్రభువులో కనపడుతూ ఉన్నాయి. ఆయన మనకొక శరీరాన్ని ఒక గుడారంగా ఇచ్చివేశారు. అందుకే యోబు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును, నీ ఇంటి వస్తువులను లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు అనే మాట చూస్తున్నాం. ఇల్లు అనగా శరీరమే. కాబట్టి క్షేమంగా మనల్ని ఎవరు పెడుతున్నారంటే ప్రభువే. మరి ఆడవాళ్ళకైతే 207 ఎముకలు ఉంటాయి, మగవాళ్ళకైతే 206 ఎముకలు ఉంటాయి. ప్రతి ఎముకని ఎవరు కాపాడుతున్నారు అంటే ప్రభువే. నీ డేరా, నీ శరీరాన్ని క్షేమంగా ఉంచుతున్నాను. నీ శరీరం అనే గుడారము పైకి కప్పి లోపల వస్తువులు చూచినప్పుడు అన్నీ కూడా మరి ఎంతో క్షేమంగా ఉన్నట్లుగా ప్రభు బయలుపరుస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూస్తే ఆది కాండము 9వ అధ్యాయము, ఆది కాండము 9వ అధ్యాయము 26వ వచనంలో గనక మనం చూచినట్లయితే, నోవహు కుమారులు వాడలో నుండి బయటకు వచ్చారు. వీరి సంతానము భూమి యందంతటా వ్యాపించింది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మరి వీరిలో నుండి ఒక శ్రేష్టమైన గుడారాన్ని దేవుడు బయటికి తీస్తూ ఉన్నారు. ఆది కాండము 9వ అధ్యాయము 18, 19 వచనాల్లో, వాడలో నుండి వచ్చిన నోవహు కుమారులు
షేము, హాము, యాపేత్ అనువారు. హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు. వీరి సంతానము భూమి ఎందంతటా వ్యాపించెను అని చూస్తున్నాం. అలాగే మనం చూస్తే ఈ షేములో నుండి 10 తరాలకి పితామహుడైన అబ్రహాం వస్తూ ఉన్నాడు. షేము దేవ వందనంబు చెప్పబడియెను. భూమి స్థుతులనందుకొని నందుకొనిడి పూజనీయుడు భూమిపైన నరుడు గాను పుట్టవచ్చెను. భూమి క్రిస్మస్ భోగమొందెను. భూమి క్రిస్మస్ భోగమొందెను. ఒకసారి చూద్దాం. నోవహు తరాన్ని దాటింది దీవెన, కుమారుని తరములోనికి వచ్చి వేసింది. షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. కాబట్టి ఈ స్తుతి చెప్పేటప్పుడు కనాను అతనికి దాసుడగును. 27వ వచనంలో దేవుడు యాపేతును విశాలపరుచును, అతడు షేము గుడారములలో నివసించును, అతనికి కనాను దాసుడగును. మరి ఈ షేము సంతతి ఆసియా ఖండము, యాపేతు సంతతి ఐరోపా ఖండము, ఈ హాము సంతతి ఆఫ్రికా ఖండమని గతములో మనం చెప్పుకొని ఉన్నాం. షేము గుడారములో యాపేతు నివసిస్తాడు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూచినట్లయితే షేము సంతతి కొండలపైన ఉంటారు. ఆది కాండం 10వ అధ్యాయము 30వ వచనంలో చూస్తున్నాం. వీరి మార్గము తూర్పు కొండలు వీరి నివాసము. యాపేతు సంతానము మరి సముద్ర తీరములో ఉంటారు. ఆది కాండము 10వ అధ్యాయము 5వ వచనం చూస్తున్నాం. హాము సంతతి అండర్ గ్రౌండ్స్లో ఉంటారు. యెషయా గ్రంథము 24, 20 నుండి మనం చూస్తూ ఉన్నాం. వీరి సంతతి భూమి అందంతటా వ్యాపించెను. షేము గుడారములో ఏముంది అంటే స్తుతి అనేది కనపడుతుంది. 118వ కీర్తన 15వ వచనంలో నీతిమంతుల గుడారములో రక్షణ సునాదము వినపడును అనే మాటను మనం చూస్తున్నాం. రక్షణ, ప్రభు మనల్ని రక్షించటానికి ఈ లోకానికి వచ్చారు. ఒక సునాదము అనగా మంచి ఆరాధన, ఒక మంచి పాటలు అనేవి నీతిమంతుల గుడారములో వినపడతాయని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. గుడారములో మనం ఉన్నప్పుడు మన స్థితి ఏ రీతిగా ఉంటుంది అనేది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండం 18వ అధ్యాయములో ఎండవేళ గుడారపు ద్వారం ముందు ఉన్న అబ్రహాముగా మార్చిన దేవుడు ఆ గుడారము దగ్గరికి ముగ్గురు మనుషులు వచ్చారు. నన్ను దాటిపోవద్దు అని ఒక మాట అడ్డం వేసినట్టు చూస్తూ ఉన్నాం. అలాగునే ఈ గుడారములోనికి వచ్చిన ప్రభు శారాను అడుగుతున్నారు. శారా మరొక గుడారంలో ఉంది. ఆది కాండం 18, 9వ వచనంలో నీ భార్య అయిన శారా ఎక్కడా అంటే అదిగో గుడారములో ఉన్నది. ఈ గుడారములో ఆయన దీవెన అనేది ఇచ్చి వేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గుడారములో స్తుతి ఉంది. పడిపోయిన గుడారాన్ని లేవనెత్తటానికి తండ్రి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చి వేసినట్టు చూస్తున్నాం. నీతిమంతులు అనగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని చూస్తూ ఉన్నాం. నమ్మకముతో మనం ఉన్నప్పుడు పడిపోయిన మన గుడారాల్ని ప్రభు పునర్నిర్మాణము చేయువారై ఉన్నారు అని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. అలాగే మనం చూస్తే ఇస్సాక్కి దేవుడు మరి శారమ్మకు ఒక చక్కటి గుడారం ఉంది. ఈ గుడారములో
మరి రిబ్కా వచ్చింది కోడలు. ఈ గుడారంలోనికి రాగానే వెంటనే దుఃఖ నివారణ అనేది షారా గుడారంలో ఇస్సాక్‌కి కలిగిందట. ఆదికాండం 24 అధ్యాయం 67 వచనంలో ఇస్సాకు తల్లి అయిన షారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాని పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. షారా గుడారంలో ఏముందంటే దుఃఖ నివారణ. అలాగునే మన గుడారము దేవుని మందిరమై ఉన్నది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని తెలియచేస్తున్న తండ్రి, ఎంత దుఃఖముతో ప్రభు దగ్గరికి వచ్చినా నివారణ అనే ఒక చక్కటి దీవెన తండ్రి మనకిస్తూ ఉన్నారు. మనం చూస్తే ఇస్సాక్‌కి దుఃఖ నివారణ జరిగింది. కానీ పిల్లలు లేరు. ఆ వేదన అనేది ఉంది. ఆదికాండం 25 అధ్యాయం 21లో ఇస్సాకు ప్రార్థన చేయగా రిబ్కా గర్భవతి ఆయెను. గర్భములో వేదన అనేది ప్రారంభమైంది. గర్భములో ఆమెకు చాలా బాధ ఉంది గనక ఆమె ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. ఇస్సాకు భార్య ప్రభు దగ్గరే జవాబు తెచ్చుకోవాలి అని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక జవాబు, నీ కడుపులో కవలలున్నారు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని ఒక జవాబు అనేది అందింది. ఈ యొక్క షారా గుడారంలో వీళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు ఇస్సాకు ఇద్దరు పిల్లలు విషయము, గుడారంలో ఉంటే ఎలా ఉంటారు, గుడారం బయట ఉంటే ఎలా ఉంటారు ప్రభు తెలియచేస్తున్నారు. ఆదికాండం 25 అధ్యాయము 27 వచనంలో ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాషావు వేటాడట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. గుడారములో ఉన్నప్పుడు సాధు రూపం అనేది వచ్చి వేస్తూ ఉంది. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపతగిన వారు ఎవరు? షారా గుడారములో దుఃఖ నివారణ అనేది కనపడుతూ ఉంది. అలాగనే యాకోబు సాధు రూపం అనేది వచ్చి వేస్తుంది గుడారములో ఉన్నప్పుడు. ఏషావు అరణ్యవాసిగా ఉన్నాడు. మనం ఈ లోకంలో ఉంటున్నామా? దైవ సన్నిధి అనే గుడారములో మనం నివసించే వారిగా ఉన్నామా? నీతిమంతుని గుడారములో రక్షణ సునాదము వినపడును అని ప్రభు చక్కగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. కాబట్టి గుడారములో ఉన్నప్పుడు ఎలాంటి స్థితి ఉంటుంది, గుడారములో ఉన్నప్పుడు ఎలా దీవించబడతాము అనే విషయాన్ని వాక్యములో మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, కయీనీయుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందెను. గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. గుడారములో దైవ సన్నిధిలో మరి కయీనీయుడు అనగా శాపగ్రస్తమైన కుటుంబంలో వ్యక్తిని వివాహం చేసుకున్న గుడారములో ఉంది గనక దీవెన నొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన గృహములో దైవ సన్నిధి అనే గుడారం ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ యాయేలు అనే మాటకి కొండ మేక అని అర్థము. ఈమె తన గుడారాన్ని ఎక్కడేసుకుంది అని మనం చూస్తే, ఒక శత్రువుని ఆమె చేతికి దేవుడు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయంలో గనక మనం చూచినట్లయితే 10వ వచనంలో
న్యాయాధిపతుల గ్రంథము 4 అధ్యాయము 10 వచనంలో యాయేలు యొక్క గుడారాన్ని గురించి ప్రభు చక్కగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. 12 అయినా 10 నుండి చూద్దాం. బారాకు జబులూనీలను నప్తాలీలను కెదేషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుష్యులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయూనీయుడైన హేబేరు మోషే మామ అయిన హోబాబు సంతతి వాడైన కయీనీల యొద్ద నుండి వేరుపడి కెదేషు నొద్దనున్న జయన్నీములో మస్తకి వృక్షము క్రింద తన గుడారము వేసుకొని ఉండెను. కెదేషు అనగా పరిశుద్ధత, జయనన్నీము అనగా జయము కలిగించే స్థలము. మస్తకి వృక్షము సింధూర వృక్షానికి మరొక పేరు మస్తకి వృక్షము. ఈ వృక్షము దగ్గర ఒక గుడారము అనేది వేయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ గుడారములో ఎవరున్నారు అంటే మరి దెబోరా ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా కనపడుతూ ఉంది. ఆమె చెట్టు క్రింద లోకరీచి చెప్తారుగా, చెట్టు క్రింద ప్లేడరు అని, సరళ వృక్షం క్రింద కూర్చొని తీర్పు చెప్తూ ఉండేదట. ఈమె బారాకుతో చెప్తుంది, ఒక స్త్రీ చేతికి మరి సెసీరాను అప్పగించేటటువంటి దినము ప్రారంభమైంది. అంటే ఏనంటున్నాడు, నువ్వు నాతో కూడా వస్తే యుద్ధానికి వెళ్తా, లేకపోతే వెళ్ళను అంటే, నేను నీతో వస్తే నీకు ఘనత అనేది ఉండదు అని చెప్పి తెలియచేస్తూ ఉంది. యాయేలు గుడారము పరిశుద్ధతలో వేయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ యాయేలు గురించి దెబోరా ఒక స్త్రీ చేతికి శత్రువును అప్పగిస్తారు అని బయలుపరుస్తూ ఉంది. మరి సెసిరా వస్తూ ఉన్నాడు. ఎలా వస్తున్నాడు అంటే మరి ఆయన రథాల్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. మరి రథాలతో వచ్చే వ్యక్తి రథము దిగేటట్టు ఆమె ప్రార్థన చేసింది. నేను ఎప్పుడు తాబోరు పర్వతానికి వెళ్ళేటప్పుడు ఆ బార్డర్ చూపిస్తా, పైకి వెళ్ళాలి. తాబోరు పర్వతానికి ఉన్న మరొక పేరు రూపాంతరపు కొండ అని చెప్పుకుంటాం. ఆ 3 రౌండ్లు బస్సు, అంటే బస్సు ఎక్కదనుకో, కారు 3 రౌండ్లు తిరిగిన తర్వాత సరళ వృక్షం అనేది మనకు కనపడుతుంది. అక్కడ దెబోరా మరి న్యాయము చెప్పి ఈ స్త్రీని గురించి పరిచయం చేసినట్టు చూస్తూ ఉన్నాం. కాలి నడకన 900 రథాలని వదిలి నడుస్తూ ఉన్నాడు. యాయేలు గుడారము దగ్గరికి వచ్చాడు. యాయేల్ని అబద్ధం చెప్పమని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరన్నా ఉన్నారని అడిగితే ఎవరు లేరు అని చెప్పు. దుష్టుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. యెహోవా పర్వతమునకు ఎక్కతగిన వాడెవడు? అబద్ధం చెప్పకూడదు, నిజం పలికిన వారే ఆయన గుడారములో నివసించుటకు యోగ్యులు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం. 18వ వచనంలో, పోని 16వ వచనం నుంచి మనం చూచినా, సెసిరా తన రథాన్ని దిగాడు. యాయేలు గుడారానికి కాలి నడకన బయలుదేరాడు. మరి యాయేలు గుడారమునకు 17వ వచనంలో వచ్చాడు. 18వ వచనంలో, అప్పుడు యాయేలు సెసిరాను ఎదుర్కొనపోయి అతన్ని చూచి, నా ఏలినవాడ, నా తట్టు తిరుగుము, భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమునకు చొచ్చెను. దేవుని గుడారములోనికి వచ్చే వ్యక్తి ఏమాత్రము అతని స్థితి సరిగ్గా లేకపోయినా చనిపోతాడు. మోషే చెప్తున్నాడు, మోషేకి దేవుడు నిర్గమాకాండం 19వ అధ్యాయంలో, సీనాయి కొండ మీదకి నేను వస్తా, దాన్ని ఎవరు ముట్టుకోకూడదు, అగ్నితో ఆ పర్వతం అంతా నేను కాల్చి వేస్తా, 20వ అధ్యాయంలో నీకు ఆజ్ఞలు ఇస్తా, కాబట్టి మేరని ఏర్పాటు చేయి, తొందరపడి ఎవరు కొండ ఎక్కకూడదు, మరి ఆ కొండను చేతితో తాకకూడదు అని చెప్పినప్పుడు మోషే అంత పైకి సీనాయి కొండ మీదకి వెళ్ళిన ఆయన
దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 19లో ఏమి సిద్ధపాటు లేకుండా టకటకా వచ్చేసాడు ఈయన యాయేలు గుడారానికి. ఈ గుడారంలోనికి వచ్చి వచ్చిన వ్యక్తిని ఈమె బలపరుస్తుంది. నా ఏలినవాడా, రాజుల్ని దైవజనుల్ని అలా పిలుస్తారు. ఘనురాలైన సునేమీరాలు ఎలీషాని నా ఏలినవాడా అని గౌరవంగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అంత గౌరవము శత్రువు అని తెలిసినా ఈమె ఇస్తూ ఉంది. నా ఏలినవాడా నా తట్టు తిరుగుము తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారములో చొచ్చెను. ఆమె గొంగలితో అతన్ని కప్పగా వణిగిపోతూ ఉన్నాడు. ఎవరికన్నా సన్మానం చేసేటప్పుడు చక్కగా షాల్తో కప్పుతాం. ఇక్కడే ప్రారంభమైంది అది. వణిగిపోతున్న ఈ వ్యక్తికి వెట్ట కలిగించటానికి గొంగళితో కప్పినట్టు చూస్తూ ఉన్నాం. అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమున కొంచెము నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. దాహము తీర్చమని అడుగుతూ ఉన్నాడు. వాక్యమనే నిర్మలమనే పాలతో నేను మిమ్ములను పెంచుచున్నాను అని పేతురుకు రాసిన మొదటి పత్రిక 2:2లో మనం చూస్తూ ఉన్నాం. నీళ్ల కంటే శ్రేష్టమైనవి పాలు. ఒక పాల బుడ్డి ఈ ఆత్మీయ స్థితిలో బుడ్డి విప్పి అతనికి దాచుండగా 20వ వచనంలో అతడు గుడారపు ద్వారమునని ఇంట్లో ఉన్న నువ్వు బయటికి వచ్చి గుమ్మం దగ్గర ఉండు, నేను ఇంట్లో ఉంటానని చెప్తున్నాడు ఈయన. ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడని నిన్ను అడిగిన ఎడలా నువ్వు ఎవడను లేడని చెప్పవలెను. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు వచ్చి మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతల్లో దిగగొట్టగా ప్రేమతో ఆహ్వానించింది, ఏలినవాడని గౌరవించింది. నీళ్ళడిగితే పాలు పోషకాహారాన్ని ఇచ్చింది. ఇప్పుడు అబద్ధం చెప్పమంటున్నాడు. నేను లేను అని చెప్పు, ఎవడైనా అడిగితే అని చెప్తే, ఎప్పుడైతే అబద్ధం చెప్పమన్నారో ఇతను హతమార్చాలి అని చెప్పి అనుకున్నాడు చూస్తున్నాం. కాబట్టి మేకుని గుడారపు మేకు. మరి ఇక్కడ మనం చూస్తే స్తుతి గుడారము, సన్నిధి గుడారము, దుఃఖ నివారణ కలిగే గుడారము. కొన్ని గుడారాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ గుడారపు మేకు చాలా బలమైంది. ఈ మేకు ఎవరు పడితే వాళ్ళు పట్టుకోకూడదు. లేవియాకాండము సంఖ్యాకాండము 2 నుండి చూస్తే ఎవరు మేకు పట్టుకోవాలో, గుడారాలు పట్టుకోవాలో కహాతీల వంశములో దేవుడు అక్కడ ఇస్తూ ఉన్నాడు ఒక లిస్టు. మేకును తీసుకుంది. యెషయా గ్రంథము 22:22లో దావీదు ఇంటి తాళభార అధికారము కలిగిన నేను తీయగా ఎవడు మూయజాలడు, మూయగా ఎవడు తీయజాలడు. 23వ వచనం దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచితిని. మేకు దిట్టమైన చోట కొట్టబడింది. ఈ దిట్టమైన చోటే ప్రభు యొక్క హస్తమై ఉన్నది. మరి ఆయనకి గాయమైంది, మేకులతో ఆయన కొట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని ప్రభు తెలియచేస్తున్నారు. దుష్ట తలంపులు కలిగే తలని చితగొట్టాలి అనుకుంది యాయేలు. మేకుని తెచ్చింది, సుత్తిని తెచ్చింది. ఇర్మియాలో మనం చూస్తున్నాం, నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బ్రద్దల కొట్టు సుత్తె వంటిది కాదా అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మేకుని ఒక స్త్రీ ఇశ్రాయేలీలకు శ్రమ కలిగించి
ఈ యొక్క శిశిర అంటే వణిగిపోతున్న జనాలు మధ్య తన సన్నిధి స్థితిని బట్టి శత్రువుని అక్కడికి నడిపించినట్లుగా చూస్తున్నాం. గుడారములో ఉన్న ఈమె దీవెన పొందటానికి గల కారణం శత్రువుని హతమార్చింది. అలాగునే శత్రువుని పసిగట్టే జ్ఞానము దైవ సన్నిధిలో తండ్రి మనకి దయచేయువారై ఉన్నారు. పిచాచి కడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధురసు నిశాంతమున చేర్చి సేద దీర్చెను. యెహోవ నామమున లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మెల్లగా వెళ్ళింది, నుదుటి పైన ఈ మేకు పెట్టి సుత్తితో బలంగా నేలకు దిగేటట్టు కొట్టిందట. సామెతలు 31లో మనం చూస్తే 24వ వచనం నుంచి, ఆమె తన చేతులతో బలముగా పనిచేయును. కాబట్టి ఇక్కడ మనం చూస్తే శత్రువుని అందరూ వణికిపోతున్నారు. ఈ శశిరాకి ఒక స్త్రీ మరి చంపివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతులు 4:22లో అతడు చచ్చెను, బారాకు సిసిరాను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొన వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనుష్యుని నీకు చూపించదనగా, అతడు వచ్చినప్పుడు సిసిరా చచ్చి పడి ఉండెను, ఆ మేకు అతని కణతల్లో నుండెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే చచ్చి పడి ఉన్నాడు గనక ఒక స్తుతి గీతము అనేది ఇక్కడ 5వ అధ్యాయంలో వ్రాయబడింది. మరి 6వ వచనంలో, యాయేలు దినముల్లో రాజమార్గములు ఎడారులాయను. ఏది రాజమార్గం అనుకున్నాడో అది ఎడారిగా మారిపోయింది. తల్లి చూచేటట్లుగా మేకును దిగ్గొట్టింది. అంటే సిసిరా తల్లి అల్లిన కిటికీలో ఉండి చూస్తుందట. మరి ఈ పని చేసినందుకు ఈమె స్థితి ఎలా ఉంది అనేది మనం చూస్తే, న్యాయాధిపతులు 5:31లో, యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు, ఆయన్ని ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. 40 సంవత్సరాలు 40 సంవత్సరములు దేశము నిమ్మళముగా ఉండటానికి సన్నిధి చేసిన ఈమె, గుడారములో ఉన్నటువంటి ఈమె, పరిశుద్ధతలో గుడారాన్ని వేసుకున్నటువంటి ఈమె, మరి హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకే న్యాయాధిపతులు 5వ అధ్యాయం 24లో, గుడారముల్లో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏమాత్రము భయపడలేదు శత్రువుకి. శత్రువుని నేను ఒక్కదాన్ని చాలు, ప్రభు సన్నిధి గుడారము నా దగ్గర ఉంది అని అతన్ని హతమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శారా గుడారములో దుఃఖ నివారణ అనేది ఉంది. అబ్రహాము గుడారము దగ్గరికి త్రిత్వము వచ్చి వేసింది. నాకు నా తండ్రి రూపముతో ఈక నాకు నా తండ్రి నరరూపముతో త్రైగుని రీతిగను కనబడి ధైర్యమిచ్చును, నాకు ధైర్యమిచ్చును, గనుక నాకేమి కొదువా నాదుడుండా. నిర్గమాకాండము 40వ అధ్యాయంలో మనం చూస్తే ఈ గుడారాల గురించి చక్కటి హెచ్చరిక ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు.
మరియు యెహోవా మోషేతో ఇట్లెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టవలెను. ప్రత్యక్షము అనగా సాక్ష్యము. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మోరియా కొండ మీదకి వెళ్ళిన పితామహుడైన అబ్రహాము కట్టెల మీద తన కుమారుని కట్టేసి పడుకోబెట్టాడు. కట్టెలు అనగా సంఘము, ఖడ్గము అనగా వాక్యము, నిప్పు అనగా పరిశుద్ధాత్మ కార్యము. తన కుమారుణ్ణి కట్టెల మీద పడుకోబెట్టాడు. ప్రభు సిలువ అనే కట్టెను ఎత్తుకొని కల్వరిగిరికి మోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఖడ్గం పైకెత్తినప్పుడు అబ్రహామా ఆగు, నీ వెనక తట్టు చూడు అని ఒక స్వరం వినపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా ఆయన చూస్తూ ఉంటే ఇస్సాక్ కంటే ముందుగానే దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఒక పొట్టేలు అక్కడ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. సాక్ష్యము కనపడుతుంది, ప్రత్యక్షము కనపడుతుంది. సాక్ష్యంగా తన కుమారుని ఇవ్వటానికి వచ్చాడు. ప్రత్యక్షంగా తండ్రి తన ప్రియ కుమారుని, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని మనం చెప్పుకుంటూ ఉంటాం. బోర స్వరము ఎప్పుడైతే వినపడుతుందో గుడారము దగ్గర నుండి నీవు బయలుదేరాలి. నీవు సన్నిధి చేస్తున్నప్పుడు దేవుని స్వరము నీకు వినపడుతుంది. ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో మనం చూస్తే మోషేతో దేవుడు చెప్తున్నాడు, 2 వెండి బోరలు చేయించాలి. వెండి అనేది విమోచనకు గుర్తు, వెండి పరిశుద్ధతకి గుర్తు. కీర్తన 12:6లో కీర్తన 12:6లో యెహోవా నీ మాటలు వెండి ఎంత పవిత్రములు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. 2 వెండి బోరలు పాత నిబంధన క్రొత్త నిబంధనకి సాదృశ్యము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో గొప్ప ఇంటిలో వెండి పాత్ర బంగారు పాత్ర మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా ఉండును, యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 2 వెండి బోరలు చేయించుము, నగిసి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమును ఎదుట నీ యొద్దకు కూడి రావలను. వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలీల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలను. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యము సాగవలెను. బోర ఎలా ఊదాలో ఎలా వాడాలో ప్రభు చెప్తున్నారు. ప్రభు వచ్చేటప్పుడు కూడా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభువు దిగివచ్చును. అప్పుడు క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి బోర ఊదినప్పుడు అధికార వర్గము రావాలి, సమాజము కదలాలి అని, ముఖ్యులైన వారు రావాలి అనే మాటను 10వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం గమనించినట్లయితే యెహోవా పర్వతమునకు ఎక్కాలి అనే ఆశ అందరికీ ఉంటుంది. కానీ ఆ పర్వతం మీదకి నువ్వు వెళ్ళాలి అంటే ప్రభు తెలియచేస్తూ ఉన్నారు, నీకు ఈ లక్షణాలనేవి ఉంటే నువ్వు పర్వతము ఎక్కవచ్చు. ఒకసారి చూద్దాం. కీర్తన 15లో యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండతగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించ తగినవాడు ఎవడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువారే. అబద్ధం చెప్పమన్నాడు. యాయేలు గుడారం దగ్గరికి వచ్చి సిసెరా అతన్ని హతమార్చినట్లుగా చూస్తూ ఉన్నాడు. అట్టివాడు నాలుకతో కొండెములాడడు,
తన చెలికానికి కీడు చెయ్యడు. నాలుక చాలా మోసకరమైందని పత్రికల్లో చూస్తున్నాం. భూ ప్రపంచానికి చిచ్చు పెట్టేది నాలుకకి, నరం లేదు గనక చాలా జాగ్రత్తగా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభువులో మనం ఉన్నప్పుడు మరి నీచుడు చాలా అసహ్యుడిగా కనపడతాడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానించును. ప్రభు పర్వతం మీద ఎక్కిన వ్యక్తి అబద్ధాన్ని సహించడు, దుష్టుణ్ణి అసహించుకుంటాడు, నష్టము కలిగిన ప్రమాణము చేయడు, తన మాట తప్పడు. అంత మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు కలవారిని సన్మానిస్తాడు. తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. కాబట్టి ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. దేవుని పర్వతం మీద ఉండాలి, కల్వరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటే ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. నీతిమంతుని గుడారములో రక్షణ సునాదము వినపడును అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయములో పౌలు గారు చక్కగా బయలుపరుస్తున్నారు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. యోహాను సువార్త 14లో ప్రభు చెప్పారు, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందు విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను తీసుకొని పోవుదును. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. భూమి మీద ఎంత మంచి గుడారమైనా ఒక సమయము దాని కాలం తీరిపోయినప్పుడు అది శిథిలమైపోద్ది. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. పరలోకములో మనకొక నివాసాన్ని దేవుడిస్తున్నాడు. దాని ద్వారం ఎప్పుడు తెరవబడే ఉంటుంది. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. గొర్రెపిల్ల ముఖ కాంతి చేత ఆ పట్టణము ప్రకాశిస్తూ ఉంటుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నివాసములో నిత్యము నువ్వు జీవించేటటువంటి నివాసములోనికి నువ్వు రావాలి అనే విషయాన్ని ప్రభు స్పష్టంగా మనకి వాక్యములో బయలుపరుస్తూ ఉన్నారు గనక ఎలాంటి నివాసము అనేది ఆయన పిల్లలమైన మనం కలిగి ఉన్నాం. అందుకే గొర్రెలు పోవు ద్వారమును నేనే అని ప్రభు చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి యోబు గ్రంథం 5:24లో నీ డేరా అనగా శిథిలమయ్యే ఈ శరీరానికి దేవుడు 70 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. కాలేబు అంటున్నాడు 45 ఏండ్లప్పుడు ఎంత బలమో 85 ఏండ్లప్పుడు కూడా అంతే అనే మాటని మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఆమోసు 9:11లో దావీదు గుడారము స్తుతి గుడారము, యాయేలు గుడారము పరిశుద్ధత, అబద్ధం చెప్పిన వాళ్ళ హతమార్చేటటువంటి గుడారముగా ఉంది. యావేలు ఉన్నటువంటి గుడారము ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. గుడారములో ఉన్న స్త్రీ న్యాయాధిపతులు 5:24లో దీవెన నొందును. ఆమె గుడారంలో ఏముందంటే దీవెన అనేది ఉన్నట్టు చూస్తున్నాం. శారా గుడారములో దుఃఖ నివారణ అనేది ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. అలాగే రిబ్కా తన గుడారములో బిడ్డల్ని పెంచుతూ ఉన్నప్పుడు
సాధు రూపము యాకోబుకు వచ్చి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురని చూస్తున్నాం. ఈ సాధు రూపాన్ని ఒకానొక సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు దీవించి, నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని ప్రభు దీవిస్తే, మరి ఈ ఇశ్రాయేలు మీద అందరూ కపట మరి మనస్సు కలిగి ఉన్నారట. కీర్తన 83 3-4 వచనాల్లో చూస్తే, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనస్సుతో వారు నిబంధన చేసుకొని ఉన్నారు. వాళ్ళు కూడా గుడారాల్లో ఉండేవారే. గుడార వాసులైన ఏదోమీలు, ఇస్మాయేలీలు. గుడారములో ఉన్న ఏదోమీలు అనగా ఏషావు సంతతి, ఇస్మాయేలీలు అనగా మరి ఇస్మాయేలు సంతతి. వీళ్ళిద్దరు కలిసి యాకోబు విషయంలో ఇశ్రాయేలు అని పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు, ఇశ్రాయేలు ఒక జనముగా ఉండకుండా సంహరించుదము రెండని ఏక మనసుతో వాళ్ళు ఆలోచన చేశారట. కాబట్టి ప్రభువు మనతో ఉన్నప్పుడు, ప్రభు గుడారములో మనం నివసించేటప్పుడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. శారా గుడారంలో దుఃఖ నివారణ ఉంది. అబ్రహాము గుడారంలో ఆతిథ్యము అనేది ఇవ్వబడినట్లు చూస్తూ ఉన్నాం. అలాగనే రిబ్కా గుడారంలో సాధు రూపముగా తయారైనట్టు చూస్తున్నాం. యాయేలు గుడారములో శత్రువుని హతమార్చింది, దీవెన పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఆమోసు 9:11 పడిపోయిన దావీదు గుడారమును నేను లేవనెత్తి. దావీదు గుడారము అనగా స్తుతి. మనం ఎక్కువ ప్రార్థన చేస్తాం, దేవదూతలు స్తుతిస్తూ ఉంటారు. కీర్తన 80లో చూస్తే, ఇశ్రాయేలున కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవై ఉన్నవాడా ప్రకాశించుమని చూస్తున్నాం. కెరూబుల మీద ఆసీనులు అవటానికి కెరూబులు ఏం చేస్తున్నాయి అంటే స్తుతి చేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఈ మండల కాలములో ఎక్కువ దేవుని స్తుతించాలి. దావీదు దినానికి 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతించేవాడు. ఒక గొప్ప రాజయ్యుండి 10 సార్లు దేవుని కొరకు తన సమయాన్ని హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మాట్లాడే మరి గుడారాన్ని చూద్దాం. ఒకసారి పోనీ మీరే చదవండమ్మా. నిర్గమాకాండము 29వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చదవండి. నిర్గమాకాండము. కాబట్టి సాక్ష్యపు గుడారము దగ్గర మళ్ళీ ప్రారంభం మళ్ళీ ఒకసారి చదవమ్మా. కాబట్టి యెహోవాకు ఇంపైన సువాసన ఇవ్వాలి అంటే సాక్ష్యపు గుడారము దగ్గర నువ్వు ఒక సాక్ష్యంగా నిలబడాలి. ప్రత్యక్షపు గుడారము దగ్గర నీ క్రియలు కనపడుతూ ఉంటాయి. మొదటి యోహాను పత్రికలో వారు సాక్ష్యం ఇస్తున్నారు, మేము ఏమి విన్నామో ఏమి చూచామో, మా చేతులు దేన్ని తాకి చూచినియో దాన్ని మేము చెప్పకుండా ఉండలేము. సాక్ష్యపు గుడారము పడిపోయిందా? ప్రత్యక్షపు గుడారం ఎలా ఉంది? ప్రత్యక్షముగా దేవుడు చేసిన కార్యాలని రహస్యంగా చెప్పటం కాదు, ప్రత్యక్షముగా దేవుడు నా పట్ల ఈ కార్యము జరిగించారు అని మరి ప్రభువుకి మనం తెలియచేయవలసిన వారమై ఉన్నాము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకటి నీతిమంతుల గుడారము. 118:15లో 7 గుడారాలు త్వరగా చెప్పుకుందాం. నీతిమంతుల గుడారములో రక్షణ సునాదము వినపడును.
మంచము దిగగానే మొదట మోకాళ్ళు మోకాళ్ళుని మన తండ్రిని తాళంచుకొనుట మంచి పనులన్నిటిన్ మించిన పని అవును కొంచెమైనను బాధకించుట సరికాదు దేవా దేవుని మ్రొక్కలెండి ఓ ప్రియులారా దేవరాజును గొల్వారండి. నీతిమంతుని గుడారములో తెల్లవారుజామునే నీ ప్రార్థనలో రక్షణ సునాదము వినపడును. మొదటిది నీతిమంతుల గుడారం అనుకుందాం. రెండవ గుడారము మనం చూచినట్లయితే శిథిలమయ్యే గుడారాన్ని దేవుడు దర్శిస్తున్నాడు. ఈ శిథిలమయ్యే గుడారము మన శరీరము. పౌలు గారు అన్నారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. యోబు గ్రంథము 5:24 నీ డేర క్షేమ నివాసమని నీకు తెలిసియుండును, నీ ఇంటి వస్తువులను లెక్క చూడగా. మగవాళ్ళకైతే 206 ఎముకలు, ఆడవాళ్ళకైతే 207 ఎముకలు. ఏది పోయి ఉండదు. చిన్న కాలు ఇరిగింది, ఎముక దెబ్బతింది, మళ్ళీ దేవుడు సెట్ చేశాడా లేదా? కాబట్టి ఎండిన ఎముకలారా యెహోవా మాట వినుడి, మన ఎముకలను ఆయన బలపరచువారై ఉన్నారు. అలాగునే మూడో గుడారాన్ని గనక మనం చూచినట్లయితే స్తుతి గుడారము దెబ్బతింది. ఆమోసు గ్రంథము 9:11 పడిపోయిన దావీదు గుడారమును నేను లేవనెత్తి దాన్ని పోయిన చోట్ల, ఎక్కడెక్కడ మనం దేవుని చిత్తాన్ని మీరి దెబ్బతిన్నామో అదంతా దేవుడు సరిచేస్తూ ఉన్నారు. ప్రత్యక్షపు గుడారము నిర్గమాకాండము 40 చూస్తే చక్కగా నిలబెట్టాలి. కాబట్టి వంగిపోయిన స్త్రీ 18 సంవత్సరాల నుంచి సమాజానికి వస్తుందట. బైబిల్లో రాయబడిన మాటలు. ఆమె అబ్రహాము కుమార్తె. ఆమె గుడారం వంగిపోయి ఉంది. యేసు ఆమె మీద చెయ్యి పెట్టి నువ్వు చక్కగా నిలబడు అంటే వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచాను అని మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 13 సమాజము దేవుని సన్నిధిలోకి వస్తున్న మన ఆత్మీయ స్థితి వంగిపోయిందేమో. 145 కీర్తన 14-15 ప్రభు అన్నారు, ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన గుడారంలో అతిథిగా ఉండాలి అంటే నిర్దోషమైన చేతులు, నిజం పలికేవారే. ఈ గుడారం ఎవరికి ఉంది అని చూస్తే యాయేలుకు ఉంది. అందుకే యాయేలు గుడారం ఎక్కడుంది అంటే కెదేష్ అనగా పరిశుద్ధతలో తన గుడారం వేయబడింది గనక మరి న్యాయాధిపతులు 5:24 గుడారములో ఉన్న స్త్రీ దీవెన నొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మందస్సం అట ఓబేదేదోము ఇంటిలో ఉందట 3 మాసాలు. సొత్తంతా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము, దైవ సన్నిధి ఏ గుడారంలో ఉంటుందో ఆ సొత్తు 1000 తరాల వరకు ఆశీర్వదించబడుతుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, అబ్రహాము గుడారములో ఆతిథ్యము అనేది కనపడుతుంది. దేవుడే వచ్చాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా గుడారం దగ్గరికి వచ్చారు అని. ఆ గుడారం ముందు చెట్టు ఉందట, సింధూర వృక్షము. కూర్చోబెట్టి భోజనం పెడితే శారా గుడారం మళ్ళీ సపరేట్ అనమాట. ఆదికాండం 18:9 శారా ఎక్కడ భోజనం నువ్వు పెడుతున్నావంటే శారం మీద ఆడవాళ్ళు కదా పెట్టాల్సిందంటే
అదిగో గుడారములో ఉన్నది. గుడారంలో ఉన్న ఆమెకి వినపడేటట్టు దేవుడు అంటున్నాడు, మళ్ళీ వస్తాను, శారా కౌగిట కుమారుడు ఉంటాడు. పక్కు నవ్విందట. దేవుడు అంటున్నాడు గుడారం వైపు చూస్తూ, శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆమె సాక్ష్యం చెప్పింది. ఆదికాండం 21:6లో దేవుడు నాకు నవ్వు కలుగ చేశాను, యెహోవా నన్ను దర్శించాడు, నా మొర విన్నాడు, నిర్ణయ కాలంలో నాకు బహుమానాన్ని ఇచ్చారు, కనుక దేవుడు నాకు నవ్వు కలుగ చేశాను అని కొడుకు అదే పేరు పెట్టింది. ఇస్సాకు అనగా నవ్వు. మనం చూచినట్లయితే నీతిమంతులు గుడారంలాగా ఉండాలి. ప్రత్యక్షము గుడారము. తండ్రి నీకు ప్రత్యక్షం అవుతాడు నీ గుడారంలో. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడు. దావీదు రోజు చూచేవాడట ప్రభువుని. కీర్తన 17:15లో నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ప్రత్యక్షపు గుడారము చక్కగా ప్రభువుని చూచేవారిగా ఉండాలి. సాక్ష్యపు గుడారము, మన సాక్ష్యము అనేది చక్కగా ఉండాలి. అలాగునే అబ్రహాము ఇస్సాకుని బలిచ్చాడు, ఇవ్వాలనే వెళ్ళాడు. మనం హెబ్రీ పత్రికలో చూస్తే మృతుల్లో నుండి తన కుమారుని తిరిగి పొందాడట. అంటే విశ్వాసాలు ఇచ్చేశాడు, తిరిగి పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సాక్ష్యపు గుడారము, 2 ప్రత్యక్షపు గుడారము, 3 గుడారములో ఉన్న స్త్రీ దీవెన పొందటం, 4వది నీతిమంతుల గుడారము, 5 దావీదు గుడారము, 6 మరి సింధూరము అనేటటువంటి గుడారము. 7వదిగా మనం చూచినట్లయితే భూమి మీద మన గుడారాలన్నీ శిథిలమైపోతాయి, కానీ నిత్యమైన గుడారము దైవ సన్నిధి యెహోవా పర్వతము. 15వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండతగిన వాడు ఎవడు? కాబట్టి ఆయన మందిరము, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమని ప్రభు తెలియచేస్తున్నారు గనక అట్టి ప్రార్థనా మందిరములో ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధిస్తూ మహిమ నుండి మహిమకు ముందుకు వెళ్ళగలిగిన స్థాయిని ఆయన గుడారములోనికి వచ్చినప్పుడు ఆయనే గురువుగా ఉంటాడు. మన ప్రధాన గురువు ఎవరు అంటే మన ప్రభువే. ఆ గుడారములోకి వచ్చిన నిన్ను, గుడికి వచ్చి నిన్ను ఆశీర్వదించి ఆయన పంపిస్తూ ఉన్నారు గనక ఆయన గుడారములో ఉన్న ఆధిక్యతను అందుకోగలిగిన స్థాయిని ఆయన బిడ్డలమైన మనకు తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమెన్. మంచి బోధకుడు అయ్యున్న తండ్రి సన్నిధి గుడారాన్ని చూపించారు, నీతిమంతుల గుడారాన్ని చూపించారు, సాక్ష్యపు గుడారాన్ని చూపించారు, పడిపోయిన దావీదు గుడారాన్ని చూపించారు, సింధూర గుడారాన్ని చూపించారు, దుఃఖ నివారణ కలిగిన గుడారాన్ని చూపించారు. అలాగునే నాయన ఈ గుడారాలన్నీ శిథిలమైపోతాయి గనక యాబాలు యోబాలు మొదటిగా గుడారాలు వేసిన వారికి మూల పురుషులుగా వారు కనపడుతూ ఉన్నారు. ఆ గుడారములో సితారా సానికను వాడిక చేసేవారు. కాబట్టి ఈ సితారా సానిక ఆ స్థానములో నాయన చక్కటి వాయిద్యాలను మాకు ఇచ్చివేసిన తండ్రి వందనాలు. తుబల్కయోను ద్వారా వెలుగును ప్రకాశింపచేసి దేవుడు లోకమునకు వెలుగై ఉన్నారు అని బయలుపరిచిన తండ్రి వందనాలు. ఈ 7 గుడారాల్లో ఉన్న మర్మములు గ్రహించగలిగిన జ్ఞానశక్తిని నాకు మాకు ఇచ్చివేయమని మా మధ్యకు వచ్చి వేసిన ప్రధాన బోధకుడై ఉన్న యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమారత్వ దేవుని దీవెన నిరంతరము మనకి తోడయిండును గాక. ఆమెన్. లెంట్ డేస్లో ఉంచమ్మా. లెంట్ డేస్లో దానియేలు ప్రార్థన చేసేవారికి భస్మ బుధవారం నుండి 14వ తారీఖుకి 21 రోజులు అయిపోతాయి.
యోహాను సువార్త రోజుకొకటి, దానియేలు గ్రంథం చదివి మీరు 14వ తారీఖుకి ముగింపు చేసుకోవచ్చు. రెండో పర్యాయం కూడా నేను చేస్తాను అనుకుంటే 15వ తారీఖు నుంచి మళ్ళీ 21 రోజు దానియేలు వలె నిష్ఠ కలిగిన ప్రార్థన చేయండి. మీ మనస్సులోనివి నెరవేరును అనే దీవెన మనం చూస్తున్నాం. మరి ఆదివారం కలపకుండా ఉంటే 10 రోజులు అయిపోయింది లెంటులో. కాబట్టి ఆదివారం కలిపితే 11వ రోజు. ఆమ్, ఆ? 12వ రోజు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం మళ్ళీ రేపు రోజు తెల్లవారుజామున ఆరాధన ఉంటుంది. చాలామంది వాక్యం అడుగుతుంటే నేను ఎక్కడున్న వాక్యం ఎప్పటికప్పుడు పంపిస్తున్నాను. కాబట్టి నాకు పంపకండి అందరు వాక్యాలు. 3 పంపించారు నాకు. పంపితే మంచిదే కానీ నా వాక్యం కూడా అందరూ పంపండి. అది కూడా దేవుని పరిచర్యే. దేవుడు మిమ్మల్ని నూరంతలుగా వర్ధిల్ల చేయును గాక. తెల్లవారుజాము ప్రార్థనలో ఏకీభవించండి.